అదే మీరు అంటున్నారు కదా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది, హాయిగా ఉందని. మరి అదే ప్రజాస్వామ్యం ఎక్కువయ్యా మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక కొత్త విషయాన్ని లేవనెత్తారు. ఆయన కొంత మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం, పార్టీ లైన్ క్రాస్ చేయడం జరిగింది. అయితే బీసీల విషయంలో లెక్క ఎందుకు తప్పింది, ఎక్కడ తప్పింది? బీసీల లెక్క మేము క్యాబినెట్ లో కానీ బయట కానీ మినిస్టర్లో కానీ అందరం చర్చించుకున్నాం. బీసీల లెక్క పెరిగింది, 56.6 వచ్చింది. ఇది ఏంటంటే ఏదో ఒకటి ఆయన ప్లాన్ ఏముందో నాకు తెలియదు. నాకు పెద్ద అంత నామినేషన్ అప్పుడు దగ్గర ఉండి ప్రచారం చేసినాం. మా క్యాడర్ నా కాన్స్టిట్యూన్సీలో ఎక్స్పెండిచర్ కానీ ఏమున్నా ర్యాలీ కూడా నామినేషన్ నింపైనా ఆయనకున్న ఆస్తి 1,70,70,00,000 ఆస్తి ఉన్నది. నేను మొత్తం గవర్నమెంట్కి ఇస్తున్నాను. చీఫ్ సెక్రటరీ అడ్రస్ తీసుకుంటూ నాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చింది. చీఫ్ సెక్రటరీకి ఇచ్చేయమని రిటర్నింగ్ ఆఫీసర్ ముందు మేము దగ్గర ఉన్నాం, ప్రచారం చేసినాం. మధ్యలో 3 రోజులు అమెరికాలో ఈ ప్రోగ్రామ్ ఉండి పోయినా చేస్తే నన్ను కూడా అన్నాడు ఎగ్గరిగా ఓడగొట్టాలని అని చెప్పి నిన్న మొన్న టీవీలో. అంత మిస్కమ్యూనికేషన్ ఎందుకు వచ్చింది? మిస్కమ్యూనికేషన్ కాదు, ఈ టార్గెటెడ్ వన్ కమ్యూనిటీ రెడ్డి అండ్ ఫార్వర్డ్ క్యాస్ట్. ఆ లాంగ్వేజ్ ఏంటంటే నువ్వు బీసీల గురించి ఎంతలా కొట్లా మేమే చేస్తున్నాము. 90% వరకు ఓబీసీలు ఉండరు. వీళ్ళందరికీ న్యాయం చేయాలి, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అందరికి వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ఒక రెడ్డిని ఇష్టంలో దుర్భాషలాడడం కూడా మంచి పద్ధతి. అవును, అభ్యంతరకర మాటలు వచ్చాయి. కానీ ఎందుకు రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ అంత ఎక్కువగా బయటకు వచ్చి ఇది సమంజసమేనా, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కరెక్ట్ చేసే పని ఎందుకు చేయలేదు? అంటే బీసీ ఓట్ బ్యాంక్ పోతుందని భయపడుతున్నారా రెడ్డి లీడర్స్? బీసీ ఓట్ బ్యాంక్ పెరగదు, దీంతో బీసీ ఓట్ బ్యాంక్ పెరగదు. రెడ్డిలను విమర్శిస్తే రెడ్డిలు బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలతో పాటు గ్రామాలలో అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. కులాలు రెడ్డి అయినా బీసీ అయినా ఎస్సీ అయినా వదిన అక్క బావ అని ఇట్లా వరుసలు పెట్టి పిలుచుకుంటారు. మా గ్రామాలలో మేము కూడా మా అమ్మ ఉన్నప్పుడు కూడా అట్లా పిలుచుకుంటారు. ఆ సాంప్రదాయం ఉన్నది. దీన్ని రెచ్చగొట్టి బీసీలని బీసీలు కూడా చాలా చాలా మంది అలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అందరు గమనిస్తున్నారు. అది ఓ రెడ్డి కులసులను పట్టుకొని అంత ఇష్టం మాట్లాడడం. మాకు కూడా చాలా మంది రెడ్డి వాళ్ళు అంటే మనం ఏం చేస్తున్నా బాబు, ఇది కాంగ్రెస్ పార్టీ, దీనికి పిసిసి ప్రెసిడెంట్ ఏఐసి ప్రెసిడెంట్ వాళ్ళు క్రమశిక్షణ అనుకుంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే తప్ప మేము ఏం చేయలేము. ఎందుకు చేయలేరు మీరు? మనం ఎవరికి అన్యాయం చేసినాం? మనం మన దగ్గరికి వస్తే ఎవరైనా 10 లక్షలు సహాయం చేసాం తప్ప అని చెప్పి నాకు చెప్తూ వాళ్ళు బాధపడుకుంటా ఎంతో బాధపడుతూ నాకు కూడా బాధ అనిపిస్తుంది. అని ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒక మినిస్టర్గా మేము ఎంత పెంచాలన్నా అని చూస్తున్నాం. దాన్ని మేము అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టాక బయట కాల్ చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇంటర్నల్ పార్టీలు వచ్చి చెప్పి ఇట్లా కాదు ఇంకేమైనా ఛాన్స్ ఉందో అడగాలి. సో దాని మీద నోటీస్ ఇచ్చినట్టు పేపర్లో చూసినా దానికి ఆయన రిప్లై ఇచ్చిన తర్వాత తప్పకుండా పార్టీ కాంగ్రెస్ పార్టీ చిన్న అధికారం ఉన్నా లేకున్నా ఒకటే స్టైల్ అండి. తప్పు చేస్తే ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు. నాకు కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చిన రిప్లై ఇచ్చిన. అతను ఒకసారి మినిస్ట్రీ రిజైన్ చేసినాము. ఎందుకు రిజైన్ చేసినావు? నువ్వు రోషయ్య గారిని ఆంధ్ర ప్రాంతంలో ఎజిటేషన్ నడుపుతూ కేసులు పెద్ద కేసులు అయినా చిన్న కేసులు పెడుతున్నా, ఇక్కడ చిన్న కేసులు అయితే మినిస్టర్గా ఉన్న అడిగినందుకు నోటీస్ ఇచ్చిన రిప్లై ఇచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయ్యాను. ఈయన కూడా నోటీస్ ఇస్తారు. అది తప్పని తేలి ఆయన రికార్డు మాట్లాడి ఒక కులాన్ని దూషించినట్టయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది.